మెరుగైన జీవితం ఎలా ఉండాలి, ప్రేమే మధురాతి మధురమయ్యా. సేవ చేస్తుంటే సేవయ్యే మార్గమయ్యా. ఇలా జీవిస్తే దైవం కృపావర్షం కురిపిస్తాడయ్యా. దైవ సంకల్పానికి రికమెండేషన్లు ఉండవయ్యా. మీ సద్గుణాలే మీకు పెరిగే ధనమవుతాయ్యా. దైవనామ స్మరణ సమయం లేదనక చేస్తుండాలయ్యా. మీ ఆనందమే మీ ఆరోగ్యానికి సోపానాలయ్యా. నిజమైన దానానికి నిదర్శనం ఇచ్చి మరవటమయ్యా. సత్యధర్మాలు పాటించడం మానవత్వమయ్యా. రుణ విముక్తి అంటే దీనుల పట్ల కరుణ చూపటమయ్యా. మతాలన్నిటినీ గౌరవించయ్యా. అభిమానం పొందయ్యా. ఏ జీవులకు ఏ సహాయం చేసినా వృధా కానే కాదయ్యా. ఇట్టి భక్తిని అలవర్చుకుంటే ఎవరు దొంగిలించలేరయ్యా. ఇలాంటి గొప్పలు చూసేవారు ఆశ్చర్య చకితులవుతారయ్యా. దైవం మెచ్చుకోవాలంటే దానం అర్హులకే ఇస్తుండాలయ్యా. కన్నవారి సేవ వదలకండయ్యా. దైవ కృపకు దూరం కాకండయ్యా. దైవ రక్షణ కావాలంటే పుణ్యం సంపాదిస్తుండాలయ్యా. దైవ చింతన మానకయ్యా. పేద సాధలకు సహాయపడుతుందయ్యా. మానవ జన్మ గొప్ప వరమయ్య. మంచిగా మసలుకోవయ్యా. చెడు బుద్ధి రానీయకయ్యా. మంచి బుద్ధి ప్రసాదించవయ్యా. దైవాన్ని మరిచి తప్పులు చేయకయ్యా. కష్టాలు ఎదుర్కోకయ్యా. శత్రువు లేకుండా చూసుకోవయ్యా. ప్రశాంతంగా జీవించవయ్యా. దైవం ఇష్టపడే పనులు చేస్తుండయ్యా. నీ వెనక ఉండి నడిపిస్తాడయ్యా. భక్తిని పెంచుకోవయ్యా. నీ శక్తి చాలకపోతే పెంచుతాడయ్యా. నీ మొదటి దైవం నిన్ను కన్నవారేనయ్యా. నిజమైన ఆస్తి వారేనయ్యా. పుట్టినప్పుడు బట్టలేదయ్యా. పోయాక బట్ట తీసి తగలయాస్తారయ్యా. మూర్ఖులు వ్యతిరేకులు ఉంటాలయ్యా. వారికి సరైన బుద్ధి ఇమ్మని దైవాన్ని కోరండి.
ఎల్లయ్యా ఇవన్నీ పాటించే వారి జీవితం కష్ట సుఖాలతో ధన్యమవుతాయ్యా అన్నీ నీవే సకల జీవుల నీవే గుణాలు కర్మలు చిత్ర విచిత్రాలయ్యా రచన కూర్పు నాగేంద్ర మహబూబాబా